హలో అండి, అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఇక్కడ ఇవాళ రెసిపీ వచ్చేసి చిప్స్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ సీజనల్లో మెంతికూర బాగా దొరుకుతుంది కదా, సో మెంతికూర చిప్స్ చేస్తున్నాను విత్ గోధుమ పిండితోటి. నేను ఇక్కడ మెంతికూర బాగా కడిగేసేసుకొని ఒక గుప్పెడంత తీసుకున్నానండి. అది కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసేసుకున్నాను. ఒక 2 గరిటెల గోధుమ పిండి తీసుకుని దానిలో కొద్దిగా ఉప్పు వేసేసి మనం ఏదైతే మిక్సీ వేసుకున్నామో మెంతికూర అదంతా వేసేసుకొని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. అచ్చంగా మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగానే కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా మొత్తం కలిపేసేసి అని చెప్పేసి కొద్దిగా నూనె కూడా టచ్అప్ ఇచ్చానండి పిండికి. ఆ తర్వాత ఇంకా నేను మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసాను. కొద్దిగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని మనకు కావాల్సిన విధంగా పక్కన పెట్టేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. లేకపోతే పిండి ఆరిపోతుంది. ఆరిపోతే మళ్ళీ చపాతీలు చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా చేసేసుకున్నాక ఒక్కొక్కటి మనకు కావాల్సిన విధంగా కొంచెం మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా కొంచెం చేసుకోవాలండి. అలా చేసేసుకున్నాక మనకు కావాల్సిన విధంగా షేప్స్ లాగా కట్ చేసేసుకోవటమే. నేను చిన్న చిన్నగానే కట్ చేశానండి. పిల్లల బాక్సుల్లోకి పెట్టడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఎవరైనా వచ్చినా కూడా పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుందని చిన్నగానే డైమండ్ షేప్లో కట్ చేసేసాను. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మెంతికూర సీజనల్ బాగా దొరుకుతుంది, పిల్లలకు కూడా నచ్చుతుందండి. చేదేమి ఉండవు ఈ చిప్స్ కూడా. అంతే అండి. ఇంకా బాగా నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ చిప్స్ అన్ని వేసేసి బాగా గుల్లగా వచ్చే వరకు వేయించేసేసుకోవాలి. ముద్దకట్టాయని అనుకోని అవసరం లేదండి, నూనెలో వేయంగానే విడిపోతాయి. అంతే అండి. ఇంకా ఎమ్మీగా చిప్స్ రెడీ అయిపోయినాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.